ప్రైవేటు విద్య ఎంతన్నా కాకున్నా దాదాపుగా 70% 60% మంది పిల్లలు ప్రైవేట్లో ఉన్నారు. వాటిని నియంత్రించే ఒక పకడ్బందీ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది. రెసిడెన్షియల్ స్కూల్స్ అవైతే దుఃఖాలు, అవి ప్రత్యామ్నాయం కాదు. కేవలం 1,50,000 మంది పిల్లలే ఎస్సీ పిల్లలు రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్నారు. మిగతా పిల్లలందరూ బయట చదువుతున్నారు. ఆ రెసిడెన్షియల్ స్కూల్స్ అనాథలకు ఆశ్రమం ఇచ్చడానికి, బాల కార్మికులకు వాళ్ళ కోసం ఉండాలి, కానీ అవి ఆల్టర్నేట్ స్కూల్ కాకూడదు. అవి వచ్చిన నేపథ్యం అది. మనందరం అందులో కొట్టుకొని పోతున్నామో ఏమో అనేది చూడాలి. ఏకోపాధ్యాయ టీచర్లు ఈ రాష్ట్రంలో దాదాపుగా 5,895 ఏకోపాధ్యాయ టీచర్లు ఉన్నారు. ఏకోపాధ్యాయ టీచర్లు మీన్స్ నో టీచర్స్, జీరో అనే అర్థం చేసుకోవాలి మనము. అందులో దాదాపుగా 88,000 మంది పిల్లలు చదువుతున్నారు. సింగిల్ టీచర్లో 88,000 మంది పిల్లలు. 88,000 మంది పిల్లలకు చదువు రావడం లేదు ఈ రాష్ట్రంలో. సింగిల్ టీచర్ ఈజ్ నాట్ ఏ టీచింగ్ స్కూల్. అండ్ విద్యా హక్కు చట్ట ప్రకారంగా 2 టీచర్లు మినిమం ఉండాలి. ఇది కూడా చట్ట ఉల్లంఘననే. ఫైనల్ ఇక పైసలు 1 మినిట్ ఉందా సార్? ఓ థ్యాంక్ యూ. అస్సలు ముచ్చట చెప్తా. బడ్జెట్స్, దీస్ బడ్జెట్స్ లాస్ట్ 10 yearsగా 6% యావరేజ్గా ఉంది. 6%. ఇట్స్ ఎ షేమ్. మన ప్రభుత్వాలు, చట్టాలు, ట్యాక్సులు ఇవన్నీ కట్టినా కానీ ప్రభుత్వ విద్యకు మాత్రం కేవలం 6%, 6.5% మాత్రమే యావరేజ్గా ఉంది. ఇది రాష్ట్రంలో మిగతా రాష్ట్రాల యావరేజ్ ఈజ్ 15%. తెలంగాణ బడ్జెట్ ఈజ్ ఓన్లీ 6.5%. ఇట్స్ ఎ షేమ్. మనందరం ఇక్కడ ఉన్నాం కాబట్టి. ఇంకొకటి, కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి ముందు 20% అడిగితే 15 పెట్టింది. సరే రాబోయ్ 15 ఓకే అనుకున్నాం, కానీ 15 నుంచి మళ్ళీ వాళ్ళు కూడా 15% పెట్టలేదు. అల్టిమేట్గా డబ్బులు పెట్టవలసిందే.